సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. భక్తులకు ముందస్తు సమాచారం. మీకు తెలిసిన బంధుమిత్రులకు కావచ్చు, మీ ఇంట్లో పిల్లలకే కావచ్చు, మనము ఈ సంవత్సరాంతం వరకు కూడా మంచి చెడుల ద్వారా వారికి ఎన్నో కీడులు ఆపాదిస్తూ ఉంటాయి. అది మంచి ద్వారా కానీ చెడు ద్వారా కానీ, అంటే మనం ఒకరికి మంచి చేయబోతుంటే మనకు వచ్చినటువంటి చెడు దుర్వ్యవహారాల ద్వారా వచ్చినటువంటి కీడును తొలగించుకోవడానికి పుత్ర సంతాన గణపతి వ్రతాన్ని నిర్వహిస్తాము మన ఆలయంలో. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ చవితి అంటే ఈ సంవత్సరం 21వ తేదీన వచ్చేటువంటి పుత్ర సంతాన గణపతి వ్రతం రోజున మహిళలు తమ యొక్క పుత్రుల క్షేమాన్ని కోరుతూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఎంతమంది కొడుకులు ఉన్నారో అంతమంది కొడుకుల పేర్లు చెప్పి ఈ యొక్క పుత్ర సంతాన గణపతి వ్రతం ఆచరణ చేసి వారికి ఉండేటువంటి సమస్త కీడును తొలగించి వారి యొక్క జీవితంలో అభివృద్ధి కాంక్షిస్తూ ఈ వ్రత పూజలో భక్తులు ముఖ్యంగా మాతృమూర్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు. మా అమ్మాయికి మా అబ్బాయికి వివాహం జరిగింది, మా కోడలికి లేదా మా అమ్మాయికి చాలా ఏళ్ళ నుంచి వివాహమైనా కూడా సంతానం కలగట్లేదు, లేదా అమ్మాయిలు పుట్టి ఉన్నారు మాకు అబ్బాయిలు కూడా కావాలనుకునే వారు ఎవరైనా కూడా ఈ పుత్ర సంతాన గణపతి వ్రతం ఆచరించడం వలన వారికి ఉండేటువంటి సంతానానికి సంబంధించిన ప్రతిబంధక దోషాలన్నీ కూడా పోయి వారికి శ్రీ మహా